చాలా మంది ఫ్రాక్షన్ కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో 5 ఫ్రాక్షన్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మేడం అనేది చాలా మందికి డౌట్ వచ్చింది. కాబట్టి ఈ రోజు 5 ఫ్రాక్షన్స్ అన్నా 7 ఫ్రాక్షన్స్ అన్నా 9 అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అన్నమాట. సో ఎలా చేయాలో చూద్దాం. 3/8, 1/4, 9/8, 10/11, 12/11 లో చిన్న భిన్నం ఏది? సో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. సో 4 3s are 12, 8 1s are 8, 11 9s are 99, 8 10s are 80. పైన నెంబర్ లో ఏది చిన్నగా ఉంది? 8 అనేది చిన్నగా ఉంది. దీనికి రిలేటెడ్ ఫ్రాక్షన్ ఏది? 1/4. నెక్స్ట్ మిగిలిపోయిన ఫ్రాక్షన్ ఏది? 12/11. కాబట్టి 12/11. ఈ రెండిట్లో చిన్న ఫ్రాక్షన్ ఏది? 11 1s are 11. నెక్స్ట్ 4 12s are 48. ఈ పైన ఉన్న నెంబర్స్ లో ఏది చిన్నగా ఉంది? 11 చిన్నగా ఉంది. కాబట్టి దీనికి రిలేటెడ్ ఫ్రాక్షన్ ఏది? 1/4. కాబట్టి చిన్న భిన్నం ఏది? 1/4. ఈ క్వశ్చన్ 7 ఫ్రాక్షన్స్ కి సంబంధించింది. ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. 5 1s are 5, 9 4s are 36, 7 6s are 42, 7 2s are 14, 11 2s are 22, 9 10s are 90. ఈ పైన ఉన్న నెంబర్స్ అన్నిట్లో పెద్దది ఏది మనకి? 90. దీనికి రిలేటెడ్ ఫ్రాక్షన్ ఏది? 10/11 కదా. 10/11. రిమైనింగ్ ఫ్రాక్షన్ ఏది మనకి? 9/11. ఈ రెండిట్లో పెద్దది ఏదంటే 11 10s are 110, 11 9s are 99. ఈ పైన ఉన్న నెంబర్స్ లో ఏది పెద్దగా ఉంది మనకి? 110 పెద్దగా ఉంది. మరి దీనికి రిలేటెడ్ ఫ్రాక్షన్ ఏదంటే 10/11. సో పెద్ద భిన్నం ఏది మనకి? 10/11. ఈ క్వశ్చన్ లో చిన్న ఫ్రాక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిట్లో చిన్నది ఏది? 5. దీనికి రిలేటెడ్ ఫ్రాక్షన్ ఏది? 1/9. ఈ 1/9 కి మనకి మిగిలిపోయిన ఫ్రాక్షన్ 9/11 కదా. ఈ రెండిట్లో చిన్నది ఏదో చూద్దాం. 11 1s are 11, 9 9s are 81. సో ఈ రెండిట్లో చిన్నది ఏది మనకి? 11 చిన్నది. కాబట్టి చిన్న ఫ్రాక్షన్ ఏది మనకి? 1/9. మరి ఈ క్వశ్చన్ కి సంబంధించి పెద్ద ఫ్రాక్షన్ ఏదో కామెంట్ చేయండి.